మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో స్వామివారి దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులకు మరిన్ని సేవలు అందించే అంశంపై అధికారులు దృష్టి సారించారు. ఇటీవల కాలంలోనే ఆలయంలో ఒక సెలవు దినాలే కాదు, మామూలు దినాల్లో కూడా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తుతూ ఉన్నారు. అలాంటి వారి కోసం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయాలకు సంబంధించిన సమాచారం అన్నీ ఒకే ఒక డిజిటల్ టెర్మినల్ ఏర్పాటు చేయడానికి అధికారులు నిర్ణయించారు. ఇక రాష్ట్రంలోనే పైలట్ ప్రాజెక్టుగా 4 మిషన్లను త్వరలోనే ఈ ఆలయంలో ఏర్పాటు చేయబోతున్నారు. రాష్ట్రంలోని వివిధ దేవాలయాల్లో స్వామివారి యొక్క దర్శన టికెట్లు కావచ్చు, లేదంటే కాటేజీలు కావచ్చు, వివిధ రకాలైనటువంటి ఆర్జీ సేవలకు సంబంధించినటువంటి సమస్తం ఈ డిజిటల్ టెర్మినల్ మిషన్ నుంచి మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం నుంచి పొందవచ్చని ఆలయ ఈవో సునీల్ కుమార్ గారు తెలిపారు. దేవస్థానం నందు కియోస్క్స్ అనేది కొత్త విధానం ప్రవేశపెడుతున్నామండి. కరూరు వైశ్య బ్యాంక్ వారి సహకారంతో ఇప్పటికే దేవస్థానానికి చేరున్నాయి. ఇది ఒక గొప్ప కార్యక్రమం. మీకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాలయాలు అంటే శ్రీశైలం కానీ, ద్వారకా తిరుమల కానీ, సింహాచలంలో కానీ మీకు ఎలాంటి సేవలు కావాలన్నా ఈ యంత్రం ద్వారా మీరు పొందవచ్చు. అంతా కూడా క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. క్యూఆర్ కోడ్ జనరేట్ అవ్వటం వల్ల మీరు నేరుగా ఆన్లైన్ ద్వారా చెల్లించినట్లయితే శ్రీశైలంలో కళ్యాణం కానీ, లేకపోతే కనుక స్పర్శ దర్శనం కానీ, అలాగే ద్వారక తిరుమల స్వామివారి కళ్యాణం కానీ, లేదు ఏ దేవస్థానంలో ఏ ప్రత్యేక కార్యక్రమం ఉన్నా కూడా నేరుగా మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంకి వచ్చి మీరు ఈ కంప్యూటర్ ద్వారా మీరు ఏ కార్యక్రమంలోనైనా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఇది చాలా వినూత్నమైన ప్రయోగం. దీన్ని అందరూ కూడా ఈ సదుపాయాన్ని అందరూ కూడా గ్రామస్తులందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి మంగళగిరి పట్టణ ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని కోరుతున్నాను. మీరు ఇక్కడ నుండే స్వతంత్రంగా మీరే మేము సహకరిస్తాము. మీకు కనుక చేత కాదు అంటే మేము చేసుకోలేకపోతున్నాము అంటే కనుక మేము సహకరిస్తాము. లేదు మీరు చేసుకోవాలనుకుంటే కనుక మీరు ప్రత్యక్షంగా చేసుకోండి. అంటే ఇది ఫస్ట్ టైమా మన ఏరియాలో? ఇంతవరకు స్టేట్లో ఎక్కడా లేదండి. ఇది ఫస్ట్ టైము. దీన్ని కూడా ప్రవేశపెట్టే కార్యక్రమం కూడా అత్యంత ఘనంగా మన దేవాలయంలో నిర్వహిస్తాం. అంటే ఇది స్టేట్ వైడ్ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా జరిగేది. ఆ రాష్ట్ర వ్యాప్తంగా జరిగేది ప్రథమంగా మన మంగళగిరి దేవస్థానం నుంచి ప్రారంభిస్తాం. లైక్ ప్రాజెక్ట్ అంతే, పైలట్ ప్రాజెక్ట్ లాగా మంగళగిరి దేవస్థానం నుంచి మొట్టమొదటిగా ప్రారంభించబోతున్నాండి. ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ ఈ పండుగ రోజుల తర్వాత మాత్రమే చేయడానికి నిర్ణయించున్నాం. ఇది ఒక మంచి రోజు చూసి ఈ కార్యక్రమాన్ని కూడా మన దేవస్థానం నుంచి ప్రప్రథమంగా మన గుళ్ళో ఒక మిషన్ పెడతారా? లేదండి, మన దేవస్థానంలో 4 మిషన్లు పెట్టబోతున్నాం. ఈ 4 మిషన్లు వచ్చేసేటప్పటికి దేవస్థానం దగ్గరికి వచ్చినాక కొండపైన ఒకటి ఉంటుందండి. కొండకి ఇక్కడికి దిగువ సన్నిధిలో 3 యంత్రాలు ఏర్పడతాయి. ఎనీ పర్సన్ దోస్ హూ కమ్, ఎవరైనా సరే గుడి దగ్గర నుంచి మన తిరుపతి కానీ, శ్రీశైలం మీరు అన్నట్టు రెస్ట్ ఆఫ్ ది ఎక్కడైతే టెంపుల్స్ ఉన్నాయో వాటన్నిటిని ఇక్కడే మీకు ఏ దేవస్థానంలో జరిగే ఏ కార్యక్రమానికైనా కూడా వెరీ గుడ్ ఇక్కడ నుంచి మీరు వినియోగించుకోవచ్చు. అంటే అన్నదానానికి శ్రీశైలంలో అన్నదానానికి చెల్లించాలన్నా, ద్వారకా తిరుమల అన్నదానానికి చెల్లించాలన్నా, సింహాచలంలో అన్నదానానికి చెల్లించాలన్నా ఈ కంప్యూటర్ ద్వారా మీరు కళ్యాణ టికెట్ కానీ ఏదైనా కానీ, ప్రత్యేక దర్శనం టికెట్ కానీ. కాకపోతే తిరుమల తిరుపతి దేవస్థానానికి మాకు దీంతో లాగిన్ లేదండి. మిగిలిన దేవస్థానాలన్నీ కూడా కాణిపాకం కానీ, కాళహస్తి కానీ, ఏ దేవస్థానానికి సంబంధించిన టికెట్ అయినా కానీ దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చే అన్ని దేవాలయాల యొక్క టికెట్లు అనేది దీని ద్వారా మీరు పొందవచ్చు.